హే గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈ వీడియో ఏంటంటే నేను నా బకెట్ లిస్ట్ లో ఉన్న ఒక అడ్వెంచర్ అయితే చేయడానికి ఇవాళ వెళ్తున్నాను అనమాట. సో నాతో పాటు నా ఫ్రెండ్ సుశాంత్ ఉన్నాడు. ఇవాళ ఒక ప్లేస్కి వెళ్దాం. ఆ ప్లేస్ పేరు వచ్చేసి బైసికియర్. చూసారు కదా బయట ఎంత పర్ఫెక్ట్ అండ్ బ్యూటిఫుల్ అని చూసారు కదా. అవుట్డోర్ యాక్టివిటీస్ కి సూపర్ ఉంటుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద కెనడియన్స్ ఏంటంటే ఇక్కడ ఎప్పటికప్పుడు వాతావరణం మారిపోద్ది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్ ఎంత ఉంది, లైక్ సన్నీ ఉందా లేకపోతే క్లౌడీ ఉందా అవన్నీ చూసుకుంటారు అనమాట. సో నేను ఇవాళ చేయబోయే అడ్వెంచర్ కి ఇది ఒక పర్ఫెక్ట్ టెంపరేచర్. Alright, we got a beautiful blue sky with my new friend Elle. How are we doing today, Elle? Good today. Awesome. What are we getting up to today? Today we're going for 13K feet on top of the sky. So this is my first experience. So I'm probably gonna excited. Awesome. That's exactly right. We're gonna go way up into the sky, get out of an airplane, rip down at 200 kilometers an hour, and land safely on the ground. How does that sound? It feels like so much excited, and this is my first thing. So I think we're gonna enjoy this trip. Awesome. Cool, man. Well, got anything else you want to say? That's it. I just want to enjoy this. Right on. Yeah. Cool. We'll see you up there, man. లేదారిలో చూసారు కదా. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది రోడ్డు. సో హెవీ ఎక్విప్మెంట్, ఎందుకంటే ఇక్కడ వింటర్ ఉంటుంది అన్నమాట. సో సమ్మర్ చాలా లిమిటెడ్ గా ఉంటది. సో ఎప్పుడైతే సమ్మర్ వస్తుందో వీళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్స్ అవన్నీ చూసుకుంటారు, లైక్ రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great. ఈ వీడియోలో నేను 2 పాయింట్స్ అయితే హైలైట్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కై డైవింగ్ అనేది నా బకెట్ లిస్ట్ లోకి ఎట్లా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఉంది. అండ్ బకెట్ లిస్ట్ లోకి ఎట్లా వచ్చిందంటే, నేను దుబాయ్లో వర్క్ చేశాను అనమాట ఆల్మోస్ట్ 4 years. సో ఎప్పుడు అనుకునేవాడిని దుబాయ్లో పామ్ ఐలాండ్ అని ఉంటుంది అనమాట, దాని మీద చేయాలి, లైక్ ఇట్స్ ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో అప్పుడైతే నాకు ఎప్పుడు టైం కుదరక అండ్ మోర్ ఓవర్ చాలా అవర్స్ పని చేసేవాడిని అనమాట. అండ్ ఇక టైం ఆ పర్టికులర్ 4 years లో నాకు ఎప్పుడైతే కుదరలేదు. సో అది ఎట్లాగైనా ఏ కంట్రీకి వెళ్ళినా చేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట. అండ్ నెక్స్ట్ నా కెరీర్ ఇక్కడ కెనడాలో స్టార్ట్ అయింది కాబట్టి ఫర్ షూర్ ఇక్కడ చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను. అండ్ అది చాలా లేట్ గా హ్యాపెన్ అయింది. అలాంటి చాలా హ్యాపీగా ఉంది అండ్ మోర్ ఓవర్ ఎక్సైటెడ్ అనమాట, చేసినప్పుడు, చేసేటప్పుడు అండ్ చేసిన తర్వాత కూడా. అండ్ సెకండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి, ఈ స్కై డైవింగ్ అనేది ట్రిబ్యూట్ ఎందుకు ఇస్తున్నానంటే, ఇండియా అండ్ కెనడా నాకు ఒక చాలా దగ్గర కంట్రీస్ అనమాట. లైక్ ఇండియా నాకు ఒక ఐడెంటిటీ అండ్ ఫ్యామిలీ ఇచ్చింది, ఒక ఫ్రీడమ్ ఇచ్చింది అనమాట. అండ్ కెనడా ఈజ్ అ సెకండ్ హోమ్ ఫర్ మీ. సో ఎట్లాగంటే నాకు కెనడా అనేది ఒక కెరీర్ ఇచ్చింది అనమాట. అండ్ నేను కెనడా ఎంటర్ అయినప్పుడు కంప్లీట్ డిఫరెంట్ పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. అండ్ నన్ను అయితే చాలా బాగా వెల్కమ్ గా రిసీవ్ చేసుకున్నారు. అండ్ బయట స్ట్రేంజర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట. లైక్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఎట్లా ఉంది నీ డే. సో బేసిక్ ఏంటంటే నాకు ఒక హోమ్ లా అనిపించింది. ఇండియా ఎట్లా హోమ్ అని ఫీల్ అయితే కెనడా కూడా నాకు అది ఫస్ట్ టైం అనిపించింది అనమాట. సో హోమ్ ఆఫ్టర్ హోమ్ కెనడా నాకు. అందుకే ఈ స్కై డైవింగ్ అనేది, ఇండియా నాకు జన్మ ఇచ్చిన కంట్రీ అండ్ కెనడా నాకు ఒక లైఫ్ ఇచ్చిన కంట్రీ కాబట్టి ఆ 2 దేశాలకి నేనైతే ఈ స్కై డైవింగ్ ట్రిబ్యూట్ ఇస్తున్నాను అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇండియా ఇన్ ఫాలోయింగ్ ఫ్యూచర్ లో ఇండియా అండ్ కెనడా జియో పాలిటిక్స్ లో చాలా ఫ్రెండ్లీగా ఇంకా స్ట్రాంగ్ గా బిల్డ్ అవ్వాలి వాళ్ళ ఫ్రెండ్షిప్ అని కోరుకుంటూ ఈ టాపిక్ అనేది ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఫైనల్ గా మనకైతే August 15 వస్తుంది, విచ్ ఇస్ ఇండిపెండెన్స్ డే. సో అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. What a hell of a view. I feel good, you look great. I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm
so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. How we doing now? So far, so good. Awesome. Awesome. We'll do a slow right turn. Sorry, down right? Yeah. Awesome. Yeah. What do you think? It's amazing. Yeah, nice. Want to do another turn? Yeah. We'll look at the camera this time. Awesome. A little long. Back up, guys. Just a little. Yeah, way to go, Lucas! Welcome back. Welcome back, guys. Give me a wave. Al, welcome back. How you doing? Oh, so far so good. It's feel amazing. That's my first trip and it was so amazing. I just thank you for giving me this amazing experience. And last not least, hail Canada, hail India. Thank you. Awesome. Right on, Al. Thanks for coming out today. Yeah, sure. Glad you enjoyed it. Yeah. నా ఇనీషియల్ ప్లాన్ వచ్చేసి ఈ ఫ్లాగ్ ని అయితే ఎయిర్ లో చూపించి ట్రిబ్యూట్ ఇద్దాం అనుకున్నా ఇండియా అండ్ కెనడా ఫ్రెండ్షిప్ కి. బట్ నా ఇన్స్ట్రక్టర్ అయితే అది సేఫ్టీ కాదన్నాడు. సో గ్రౌండ్ లో దిగిన తర్వాత అయితే నేను పట్టుకుని హెల్ప్ చేస్తా అన్నాడు. సో అతను దిగినమ్మటే అతను మాట అయితే నిలబెట్టుకున్నాడు అనమాట. హీ సో ఫ్రెండ్లీ. అతనైతే నాకు చాలా అమేజింగ్ అనిపించింది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ లోకేష్ ది ట్రావెలర్ అండ్ మై ఇన్స్టా లోకేష్ ది ట్రావెలర్ కెనడా. అప్పటిదాకా అయితే ది హ్యాపీ స్టే వాచ్ యు గైస్. బై బై. Down from across the room. Damn, what a hell of a view. I feel good, you look great. I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me